హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మ్యారోబాన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరో రాసుకున్న డైరీని చూపిస్తారు. ఆ డైరీలో మన కథలో హీరో ఏంటంటే వాళ్ళు ప్రెసెంట్ ఉంటున్న ఇంట్లోకి ఎలా వచ్చారు, ఎలాగే ఉన్నారని చెప్పేసి అందులో రాస్తాడు. ఆ డైరీని చదువుతూ ఉంటాడు. అంటే ఆ డైరీలో ఏమైతే రాశాడో ఇప్పుడు మనకు అదే చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. హీరో ఆ తర్వాత హీరోకు ఒక తమ్ముడు, ఇంకో చిన్న తమ్ముడు, ఆ తర్వాత హీరోకు ఒక చెల్లెలు కూడా ఉంటుందన్నమాట. వీళ్ళందరూ కలిసి హీరో వాళ్ళ అమ్మకి పూర్వీకులు ఉంటారన్నమాట. వాళ్ళకి సంబంధించిన ఒక ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత అందరూ లోపలికి వస్తారు. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే పైకి వెళ్ళి అక్కడ బాగా డస్ట్ ఉంటుందన్నమాట. ఆ డస్ట్ మీద ఒక గీత గీసి ఈ గీత దాటి మీరు ఎవరైతే లోపలికి వస్తారో వచ్చిన తర్వాత మీరు మీ గతాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు బాగా నరకం అనిపించి ఇప్పుడు వచ్చాము, కాకపోతే ఇక్కడ నుంచి మనకు అన్ని మంచి రోజులు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు మాత్రం అంటే చిన్న తమ్ముడు మాత్రం మళ్ళీ అతను మనల్ని వెంటాడుకుంటూ వస్తాడేమో, నాకు ఎందుకో భయంగా ఉందని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నేను ఈ గీత దాటి లోపలికి వచ్చేసాను, గతాన్ని అంతా మర్చిపోయి ప్రస్తుతంలో హ్యాపీగా ఉంటున్నాను, కాబట్టి మీరు కూడా అలాగ వస్తారండి అని చెప్పి అంటంతో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం లోపలికి వచ్చేస్తారు. అంటే వీళ్ళకి ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. బాగా కష్టాల్లోంచి బయటకు వచ్చేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉందాం అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ పూర్వీకుల ఇంటికి వాళ్ళ పిల్లల మొత్తాన్ని తీసుకుని వస్తుంది. అలా వీళ్ళు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి సమయంలో సడన్ గా మన కథలో హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది అనమాట. సో వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ ప్రాసెస్ లో హీరోకు పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, చెల్లి ఉన్నారు కదా, వీళ్ళందరూ బాగా హీరోయిన్ కి ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ఫోటో తీస్తుంది. అంటే వాళ్ళ అమ్మ లేకుండా తీస్తుంది అనమాట. కాకపోతే హీరో ఏమో ఫారెస్ట్ లో ఉంటాడు, ఫారెస్ట్ అవతల హీరోయిన్ ఉంటుంది. సో బేసికల్ గా వీళ్ళిద్దరు అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు. అలా వీళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో సడన్ గా హీరో వాళ్ళ అమ్మ అనారోగ్యం పాలవుతుంది. అంతేకాకుండా రోజు రోజుకి ఆవిడ ఆరోగ్యం క్షీణించిపోతుంది అనమాట. దాంతో వాళ్ళ అమ్మకి భయం వేసి పెద్ద కొడుకుని పిలిచి ఇలా అంటుంది, అంటే మన కథలో హీరోని పిలిచి ఇలా అంటుంది, నేను చనిపోయిన తర్వాత ఈ విషయం ప్రపంచంలో ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే నేను చనిపోతే మీరందరూ నలుగురు పిల్లలు ఉన్నారు కదా, మిమ్మల్ని వెతుక్కుంటూ ఓడొస్తాడు, వచ్చిన తర్వాత మిమ్మల్ని విడగొడతాడు, కాబట్టి నేను చనిపోయిన విషయం ఎవరికి చెప్పుకో, ఇంకా ముఖ్యంగా మన డెస్క్ లో ఒక బాక్స్ ఉంటుంది తీసుకొని చెప్పి అంటంతో హీరో వెళ్ళి ఆ బాక్స్ తీస్తాడు. అది చూసిన తర్వాత హీరో కోపం వచ్చేస్తుంది. అతని బాక్స్ నువ్వు తీసుకొచ్చావు, ఇప్పటి వరకు నీ దగ్గర ఉందని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ మీద కోపడతాడు. కాకపోతే ఆ బాక్స్ మీద ఒక లెటర్ ఉంటుంది అనమాట. ఆ లెటర్ చూస్తూ హీరో వాళ్ళ అమ్మకలు చూస్తే ఆల్రెడీ వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. దాంతో వెంటనే హీరో ఏం చేస్తారంటే ఆ లెటర్ చదువుతాడు. అందులో వాళ్ళ అమ్మ ఏం రాస్తుందంటే నేను చనిపోయిన తర్వాత మీ నలుగురు ఎప్పుడూ కలిసే ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిపోకూడదు, మరి ముఖ్యంగా నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని మన ఇంటి పెరట్లోనే పూడ్చిపెట్టండి, ఎందుకంటే నేను గనక చనిపోయానని తెలిసానుకో మీ నలుగురిని విడగొడతారని చెప్పి అంటంతో హీరో కూడా వాళ్ళ తోడబుట్టిన వాళ్ళని అంటే వాళ్ళ పెద్ద తమ్ముడిని, చిన్న తమ్ముడిని, వాళ్ళ చెల్లెల్ని పిలిచి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో వాళ్ళు కూడా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళమని అని చెప్పేసి అంటంతో వీళ్ళందరూ కలిసి వాళ్ళ పెరట్లో హీరో వాళ్ళ అమ్మ శవాన్ని పూడ్చిపెడతారు. ఇదిలా ఉంటే హీరో ఏంటంటే ఈ ప్రాపర్ ప్రాసెస్ మొత్తం తన డైలీ రాసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో విండో దగ్గర కూర్చొని హీరో వాళ్ళ చెల్లి పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా ఎవరో గన్నుతో షూట్ చేస్తారు. మిర్రర్ పగిలిపోతుంది అనమాట. అప్పుడు హీరో వాళ్ళ చెల్లి ఏంటంటే భయం వేసి ఎవరు కాల్చారని చూస్తే దూరంగా ఎవరో ఒక అతను నుంచొని ఉంటాడు. అతను చూసిన తర్వాత హీరో చెల్లెలు పెద్దగా అరుస్తుంది భయంతో. దాంతో హీరో ఏంటంటే డైరీ రాసుకునేవాడు కూడా పిన్ అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. కట్ చేస్తే కథ కొన్ని రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. మన కథలో హీరో ఏమో ఒక క్యాలెండర్ మీద డేట్లన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే 21 సంవత్సరాలు నిండేంత వరకు తానేంటంటే వాళ్ళ ఇంకా బతికే ఉందని చెప్పి సమాజానికి చెప్పాలన్నమాట. ఎందుకంటే 21 సంవత్సరాలు నిండలేదనుకో వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ తమ్ముల్ని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లి వేరే చోట పెంచుతారు. అదే మన కథలో హీరోకి 21 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, పిల్లలు నువ్వే పెంచుకో అని చెప్పేసి నువ్వు ఎలాగో పెద్ద అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లరు అనమాట. సో బేసికల్ గా హీరో 21 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ఇంకా బతికే ఉందని చెప్పేసి గవర్నమెంట్ కి చెప్పాలి. అందుకనే హీరో డే బై డే నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఇలాంటి సమయంలో సడన్ గా హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే తినడానికి ఫ్రూట్స్ కోసుకొని వస్తుంటున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది అనమాట. దాని మీద క్లాత్ కిందకు వచ్చేస్తుంది. అది చూసిన హీరో వాళ్ళ తమ్ముడికి భయం వేసి డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ అక్కతో చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వేం కంగారు పడకరా, అన్నీ ఉన్నాడు కదా వెళ్ళి కవర్ చేస్తారని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళ ఇంట్లో ఏంటంటే విచిత్రంగా సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చూస్తే వచ్చింది ఏదో కాదు రకూన్ అనమాట. అది పెంచుకునే జంతువు అనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ పెద్ద తమ్ముడు ఏమంటాడంటే అరే ఇలాంటి వాటిని మనం పెంచుకోకూడదు అని చెప్పి అంటంతో అలాంటిది ఏం లేదన్నయ్య, నేను బాగా పెంచుకుంటాను, దానికి ఫుడ్ నేను పెడతానని చెప్పి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ అద్దం మీద క్లాత్ కింద పడిపోయింది కదా, దాన్ని కవర్ చేద్దాం అని చెప్పేసి పైకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే సీలింగ్ ఏంటంటే ఒక స్పాట్ లో నల్లగా అయిపోయి ఉంటుంది. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. మొత్తానికి ఆ పై ఫ్లోర్ లో ఏదో జరుగుంటుందని చెప్పేసి హీరో హడావుడిగా ఆ పైకి వెళ్దాం చూస్తున్నప్పుడు ఆ పై ఫ్లోర్ కి వెళ్ళే ఎంట్రన్స్ మాత్రం మేకులతో కొట్టేసి ఎవరు ఓపెన్ చేయని రేంజ్ లో ఉంటుంది అనమాట. కాకపోతే హీరోకి అర్థం కాదు ఇదంతా ఎవరు చేశారని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే సిటీకి వెళ్తాడనమాట. బేసికల్ గా హీరో ఫ్యామిలీ ఏంటంటే ఇంట్లో కూర్చొని కొన్ని హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ని తయారు చేస్తూ ఉంటారు. వాటిని సిటీలో అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలా సంపాదించిన డబ్బులతో వీళ్ళ ఫ్యామిలీని గడిపేస్తూ ఉంటారు అనమాట. బేసికల్ గా వీళ్ళ
వర్కింగ్స్ అలా ఉంటాయి. సో దాంతో హీరో ఏంటంటే వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నింటిని తీసుకెళ్లి సిటీలో అమ్ముతామని చెప్పేసి ఒక షాప్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆవిడ హీరో వాళ్ళ అమ్మని అడుగుతుంది, ఏంటి మీ అమ్మ కనిపించట్లేదు అని చెప్పి అడిగితే కొంచెం అనారోగ్యంగా ఉందండి, పడుకుందని చెప్పి అంటంతో ఆవిడ కూడా సరే అంటుంది. ఆ తర్వాత మన కథలో హీరో డైరెక్ట్ గా ఒక లైబ్రరీకి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మన కథలో హీరోయిన్ ని కలుస్తాడు. బేసికల్ గా హీరో హీరోయిన్ ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే సడన్ గా అక్కడ ఒక లాయర్ వస్తాడు అనమాట. ఆ లాయర్ కి ఏంటంటే హీరోయిన్ అంటే చాలా ఇష్టం. దాంతో హీరో కూడా పక్కకెళ్ళి టేబుల్ మీద కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ లాయర్ ఏంటంటే హీరోయిన్ కి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు, టచ్ చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం సౌండ్ చేస్తాడు. దాంతో లాయర్ వెనక్కి తిరిగి, ఓ నువ్వు ఎక్కడే ఉన్నావు అని చెప్పేసి హీరో దగ్గరకు వచ్చి, ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు మీ పూర్వకెళ్ది కదా, కానీ ఆ ఇల్లు మొత్తం మీ అమ్మ పేరు మీద రావాలంటే జస్ట్ మీ అమ్మ సంతకం చేస్తే సరిపోతుంది. నేను పేపర్లన్నీ ప్రిపేర్ చేశాను, కాకపోతే నేను లాయర్ని కదా, నాకు కొంచెం డబ్బులు అవుతాయి, మరి ఆ డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ డబ్బులైనా ఎలాగో రెడీ చేస్తాడు, కానీ చనిపోయిన వాళ్ళ అమ్మ చేత సంతకం ఎలా పెట్టేస్తాడు. దాంతో హీరో ఏమంటాడంటే, మా అమ్మగారి ఒంట్లో బాలేదండి, నేను సంతకం పెడితే సరిపోతుంది అని చెప్పడంతో, అలా కాదు, ఎందుకంటే ఆ ఆస్తి మీ అమ్మగారి పూర్వీకులది కదా, కాబట్టి మీ అమ్మగారే ఉండాలని చెప్పడంతో హీరో కూడా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడతారు అనుకోండి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మరి డబ్బులు ఎలాగనుకుంటున్నప్పుడు హీరో ఏమంటాడంటే ఆ డబ్బా తీద్దామని చెప్పి అంటంతో హీరో వాళ్ళ చెల్లెలి కోపం వచ్చేసి దయచేసి ఆ డబ్బా తీయొద్దని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే మన నలుగురం కలిసి ఉండటానికి నేను ఏ పని చేయడానికి వెనకాడని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని గృహలో ఉన్న డబ్బాని తీసుకురమ్మంటాడు. దాంతో వాళ్ళ తమ్ముడు ఏంటంటే చాలా దూరం ప్రయాణం చేసి గృహలో ఒక డబ్బా ఉంటుందన్నమాట. ఆ డబ్బా తీసుకుని వస్తాడు. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయే ముందు హీరోకి వాళ్ళ అమ్మ ఇచ్చింది కదా ఆ డబ్బా, ఈ డబ్బా, కానీ గుహలోకి ఎలా వెళ్ళింది ఎవరికి తెలియదు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ డబ్బా ఓపెన్ చేస్తాడు. చేసి చూస్తే అందులో చాలా డబ్బులు ఉంటాయి. అది కూడా పౌండ్స్ లో ఉంటాయి అనమాట, డాలర్స్ లో ఉండవు. అది చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే ఇందులో కొంత డబ్బు తీసుకొని ఆ లాయర్కి ఇచ్చేస్తే అంతా సెటిల్ అయిపోతుందని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మ సంతకం పెట్టాలి కదా, దాంతో తానేం చేస్తాడంటే వాళ్ళ చెల్లెలకి వాళ్ళ అమ్మ సంతకం నేర్పిస్తాడు. నువ్వు రోజు ప్రాక్టీస్ చేయని చెప్పేసి వాళ్ళ చెల్లెల్ని ప్రిపేర్ చేస్తాడు. అంతేకాకుండా ఆ లాయర్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు, నా దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి, మీరు వస్తే అంత అయిపోతుందని చెప్పి అంటంతో ఆ లాయర్ కూడా వస్తాడనమాట. బేసికల్ గా ఇంట్లో కూర్చోబెడితే వాళ్ళ అమ్మ చనిపోయిందనే విషయం తెలుస్తుంది కదా, అందుకని ఇంటి బయట సెట్ చేస్తారు. ఆ తర్వాత ఆ లాయర్ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఇంకా బతికే ఉందని తెలుసుకోవడానికి వాళ్ళ అమ్మకు సంబంధించిన బట్టలన్నీ బయట ఆరేస్తారు. ఎందుకంటే బట్టలు మనం వాడుతున్నప్పుడే కదా బయట ఉతికి ఆరేసుకునేది, దాంతో వాటిని బయట ఆరేస్తారు. ఆ లాయర్ కూడా అవును నిజంగానే వాళ్ళ అమ్మ బతికుందని చెప్పేసి ఆయన కూడా నమ్మేస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరో 2 మార్గాలు ఎంచుకుంటాడు అనమాట. ఒక నిమ్మరసం తయారు చేపిస్తాడు, అది 2 గ్లాసులు పోపిస్తాడు. ఒక దాంట్లో విషం పోస్తాడు, ఒక దాంట్లో నార్మల్ గా ఉంచుతాడు. బేసికల్ గా లాయర్ హీరో చెప్పినట్టు వింటే మామూలు నిమ్మరసం ఇస్తాడు, కానీ వినలేదనుకోండి ఆ విషయం పెట్టి నిమ్మరసం ఇద్దా అని చెప్పేసి హీరో ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు అనమాట. అదే సమయంలో ఆ లాయర్ ఏమంటాడంటే సరే మరి సంతకం చేయమని మీ అమ్మని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే మీరు పేపర్లు ఇస్తూ లోపలికి వెళ్ళి సంతకం చేపిస్తాను, ఎందుకంటే మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా, మీరు చూడటం బాగోదని చెప్పి అంటంతో ఆయన కూడా ఆలోచిస్తూ ఉంటాడు. హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ ఒప్పుకోకపోతే విషయంతో నిమ్మరసిద్దాం అనుకుంటాడు. కానీ ఆ లాయర్ ఏంటంటే సరే సంతకం చేపించుకురా పో అని చెప్పేసి ఇస్తాడు. దాంతో హీరో తీసుకెళ్లి వాళ్ళ చెల్లెలకి ఇస్తాడనమాట. వాళ్ళ చెల్లెలు ఏమో సంతకం పెడుతుంది, కానీ ఒక సంతకం కాకుండా దగ్గర 8 సంతకాలు చేయాలి. ఆమె ఏంటంటే సంతకం చేయడం బాగా లేట్ అయిపోతుంటుంది. హీరో ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. బయట ఉన్న ఆ లాయర్కి ఏంటంటే హీరో మంచి జ్యూస్ ఇస్తాడు అనమాట, లెమన్ జ్యూస్. అది మొత్తం తాగేసి ఏంటి లోపలికి వెళ్ళి ఇంకా రాలేదని చెప్పేసి కరెక్ట్ గా వస్తున్నప్పుడు హీరో వాళ్ళ చెల్లెలు ఏంటంటే మొత్తం సంతకాలు మొత్తం ఫినిష్ చేసి హీరోకి ఇచ్చేస్తుంది. దాంతో హీరో వెంటనే లాయర్ దగ్గరికి వచ్చి ఆ పేపర్లు ఇచ్చేస్తారనమాట. బేసికల్ గా హీరో చెల్లెలు ఏం చేస్తుందంటే ఫస్ట్ పెన్సిల్ తో డ్రా చేసుకొని ఆ తర్వాత దాన్ని పెన్నుతో రాసి ఆ తర్వాత ఆ పెన్సిల్ మార్క్ ని రఫ్ చేస్తుంది అనమాట. అందుకని అంత టైం పట్టింది. ఆ తర్వాత లాయర్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే ఆ ఇల్లు మొత్తం వాళ్ళకే వచ్చేసింది కదా. అంతేకాకుండా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా టేబుల్ మీద చిన్న బాల్ పక్కెళ్ళి పడుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే వాళ్ళ చిన్న తమ్ముడిని తెమ్మంటాడు. వాళ్ళ చిన్న తమ్ముడు అక్కడికి వెళ్ళి చూస్తే సడన్ గా అక్కడ ఒక మిర్రర్ మీద క్లాత్ కింద పడిపోయి ఉంటుంది. కానీ హీరో పెద్దగా అరిచి నువ్వు చూడమాకి ఇటు వచ్చాయని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ చెల్లెల్ని అందరిని కలిసి ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది అనమాట, సేఫ్ ప్లేస్, అక్కడ పంపిస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఆ గ్లాస్ క్లోజ్ చేద్దాం అని చెప్పేసి ఒక నిచ్చెన వేసుకొని ఆ గ్లాస్ ని క్లోజ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా సీలింగ్ లో చిన్న కర్ర విరిగిపోయి ఉంటుంది అనమాట, అంటే సీలింగ్ కి బొక్కబడిపోయి ఉంటుంది. ఏముందని చెప్పేసి చూస్తే అందులో ఎవరో నడుచుకుంటూ వెళ్తుంటుంది అనమాట. దాంతో హీరోకి భయం వేసి కింద పడిపోతాడు. అలా పడిపోయిన తర్వాత హీరోని వాళ్ళ చెల్లెలు తీసుకెళ్లి చూసావా ఆ బాక్స్ లో డబ్బులు వాడద్దన్నాను, ఇప్పుడు చూడు మనకి ఏమవుతుందని చెప్పేసి ఆ బాక్స్ మళ్ళీ తీసుకెళ్లి అక్కడికి పడేయని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ పెద్ద తమ్ముడు చెప్పి ఇంటి పైకి ఎక్కించి ఆ పైన ఇంకో ఫ్లోర్ ఉంది కదా ఆ ఫ్లోర్ లో ఆ డబ్బా పడేయమంటాడు. దాంతో వాళ్ళ తమ్ముడు కూడా ఆ డబ్బా అక్కడే పడేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఈ లాయర్ ఉన్నాడు కదా, తానేంటంటే కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన మన కథలో హీరోయిన్ కనిపిస్తుంది. ఆ లాయర్ కి హీరోయిన్ ఇష్టం కదా, దాంతో వచ్చి కార్ ఎక్కని చెప్పడంతో హీరోయిన్ కూడా కార్ ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత అవును నువ్వు హీరోతో బాగా క్లోజ్ గా ఉన్నావు కదా, హీరో గురించి నీకేం తెలుసు అని చెప్పడంతో నాకేం తెలియదని చెప్పేసి అంటుంది. వాళ్ళ నాన్న ఎంత పెద్ద దుర్మార్గుడు నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో కొంచెం చెప్పాడు నాకు అని చెప్పేసి అంటుంది. కానీ ఆ లాయర్ ఏమంటాడంటే అతను చెప్పినంత కాదు కానీ అతి భయంకరమైన దుర్మార్గుడు, అందుకని వాళ్ళు లండన్ నుంచి అక్కడికి వచ్చారు. బట్ వాళ్ళ నాన్న గురించి ఈ ఊర్లో ఎవరికైనా చెప్పాను అనుకో వాడితో ఎవరు తిరగని చెప్పడంతో హీరోని ఆలోచిస్తుంది. ఈ విషయాలు
విషయాలన్నీ హీరో నాతో ఎందుకు చెప్పలేదని చెప్పేసి కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏంటంటే వాళ్ళ ఇంటి బయట కూర్చొని లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు అడుగుతాడు, ఏంటని అలా చేస్తామని చెప్పి అడిగితే మన ఇంటికి చాలా దూరంలో హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ ఇల్లు మనకు కనిపిస్తుంది, తాను కూడా అక్కడ లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తుంది, దీన్ని మోర్స్ కోడ్ అంటారు. అంటే లైట్ ఎన్నిసార్లు ఆఫ్ చేస్తే ఒక అక్షరం వస్తుంది, సో ఆ అక్షరాలన్నింటినీ గ్యాదర్ చేస్తే అవతల వాళ్ళు మనకి ఏం చెప్పాలో మనకు అర్థమైపోతుందని చెప్పి అనడంతో హీరో వాళ్ళ తమ్ముడికి అప్పుడు అర్థం అవుతుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ ఇద్దరు కలుసుకుంటారు. హీరోయిన్ డైరెక్ట్ గా అడుగుతుంది, మీ నాన్న గురించి చెప్పొచ్చు కదా అని చెప్పి అనడంతో హీరో కొంచెం కంగారు పడతాడు. ఎందుకు అతని గురించి ఇప్పుడు అని చెప్పి అడిగితే ఏమీ లేదు, మీ నాన్న లండన్ లో ఉన్నాడంట కదా, తన గురించి ఏమైనా చెప్పొచ్చు కదా అని చెప్పి అనడంతో అతను బతికిలేడు, చనిపోయాడు అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే దూరం నుంచి లాయర్ చూస్తాడనమాట. లాయర్ కి అర్థమైపోతుంది వీళ్ళిద్దరు బాగా లవ్ లో ఉన్నారని చెప్పేసి. ఆ తర్వాత హీరో సాయంత్రం ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు తన మీద ఫైర్ అయిపోతాడు. ఏంటి హీరోయిన్ కలిసావా, తనతో బాగా మాట్లాడావా, ముగ్గురు జీవితాంతం ఈ కొంపలో పడి చేస్తుంటే నువ్వు మాత్రం బయటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి, మీరు బయటికి వెళ్తే అమ్మ గురించి ఎవరో ఒకరికి చెప్తారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది, అందుకని మిమ్మల్ని బయటికి పంపించలేదని చెప్పి అనడంతో మరి నువ్వు బయటికి వెళ్ళి ఎవరికి చెప్పట్లేదా, నాన్న గురించి హీరోయిన్ చెప్పలేదని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేస్తుంది. దాంతో వీళ్ళిద్దరు అరుచుకుంటూ ఉంటారు. అలా అరుచుకుని బయటికి వెళ్ళిపోతారు. బట్ ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తారంటే అక్కడ ఒక తాళం ఉంటుందన్నమాట. ఆ తాళం ఏదో కాదు, హీరో వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్ తాళం అనమాట. ఆ రూమ్ తాళం ఓపెన్ చేసుకుని డైరెక్ట్ గా లోపలికి వెళ్తాడు. బేసికల్ గా ఆ రూమ్ లోకి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉంటారు, కానీ హీరో వాళ్ళ తమ్ముడికి ఏంటంటే ఎప్పుడైనా వెళ్దామని చెప్పేసి కోరిక. దాంతో డైరెక్ట్ గా లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక టేబుల్ కట్టర్ ఉంటుంది, దాన్ని ప్లే చేస్తాడు. అది పాడింది ఎవరో కాదు, హీరో వాళ్ళ అమ్మ అనమాట. అంతేకాకుండా పక్కన ఒక న్యూస్ పేపర్ కటింగ్ ఉంటుంది, అందులో హీరో వాళ్ళ నాన్న ఫోటో వేసి ఉంటుంది అనమాట. తను ఒక పెద్ద నేరస్తుడని, తనని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి అందులో వేసి ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రూమ్ లో ఉన్న ఒక మిర్రర్ దగ్గర క్లాత్ ఓపెన్ అవుతుంది అనమాట. దాంతో పిల్లాడికి భయం వేసి ఆ మిర్రర్ వైపు చూడకుండా క్లాత్ మొహం మీద కప్పుకుంటాడు. కాకపోతే అదే మిర్రర్ లో వేరే క్లాత్ వేసుకొని ఒక దెయ్యం పైకి లేస్తూ ఉంటుంది. దాంతో పిల్లాడికి భయం వేస్తుంది. అంతేకాకుండా సడన్ గా ఆ దెయ్యం మాయమైపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఇంటికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళ చెల్లెలు చెప్తున్నారు అనమాట, అన్నయ్య మనం చాలా పెద్ద తప్పు చేసాము, మన ఇంట్లో దెయ్యం ఉందని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తమ్ముడిని భయపడతానికి నేను ఏదో అబద్ధం చెప్పానని చెప్పడంతో అలాంటిది ఏం లేదు, తమ్ముడికి నిజంగానే దెయ్యం కనిపించింది, మనం తప్పు చేసామని అని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు. ఇప్పుడు కొన్ని భయంకరమైన విషయాలు రివీల్ అవుతాయి. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ చెల్లెలు వీడి దగ్గర కూర్చున్నప్పుడు గనుతో ఎవరు కాల్చారు కదా, ఆ కాల్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ నాన్న అనమాట. తను ఒక పెద్ద నేరస్తుడు అనమాట. తనేంటంటే అందరిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు, కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టేవాడు. దాంతో వీళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి బతుకుతుంది. అయినా సరే హీరో వాళ్ళ నాన్న ఏంటంటే వీళ్ళ అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చాడు. దాంతో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నను పట్టుకొని పై రూమ్ లో వేసేసి డోర్ లాక్ వేసేసి అక్కడ ఇటుకలు పెట్టేసి సిమెంట్ వేసేసి అందులోనే బంధిస్తారనమాట. ఎందుకంటే తిండి లేక చనిపోతాడని. కాకపోతే తాను చనిపోయి దయ్యమయ్యాడని చెప్పేసి హీరో వాళ్ళ చెల్లెలు చెప్తుంది. అంతేకాకుండా వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే దయచేసి ఇప్పటికైనా మేలుకో అన్నయ్య, మా నాన్న శవం కిందకి తీసుకొచ్చి చేయాల్సిన మర్యాదలు చేద్దామని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే అలాంటిది ఏం లేదు, తను చనిపోయాడు అంతే, అంతకుమించి ఏం లేదు, అందుకనే సీలింగ్ లో బ్లడ్ వచ్చిందని చెప్పేసి హీరో వాళ్ళ చెల్లెలకి ధైర్యం చెప్తాడు. కానీ వాళ్ళ చెల్లెలు మాత్రం వాళ్ళ నాన్న శవం కిందకి తీసుకొచ్చేసి చేయాల్సిన మర్యాదలు చేస్తే వాళ్ళని వదిలేస్తాడని చెప్పేసి వాళ్ళ చెల్లెలు అనుకుంటుంది. కానీ హీరో మాత్రం ఏం జరిగినా సరే పైకి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లెలకి చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ లాయర్ ఉన్నాడు కదా, మన కథలో హీరోయిన్ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నాకు మంచి ఉద్యోగం వచ్చింది, మన ఇద్దరం అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం, ఐ లవ్ యూ అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ స్మూత్ గా రిజెక్ట్ చేస్తుంది. దాంతో ఈ లాయర్ కోపం వచ్చేసి అవును కదా నువ్వు హీరో లవ్ చేస్తున్నావు కదా, వాడి గురించి నీకు తెలియాలని చెప్పేసి ఒక బాక్స్ లో కొన్ని పేపర్లు ఉంటాయి అనమాట. ఆ పేపర్ లో హీరోయిన్ కి ఇస్తాడు. అవన్నీ చదివిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో వాళ్ళ నాన్న గురించి ఆర్టికల్స్ వస్తాయి కదా, అవన్నీ పేపర్ కటింగ్స్ ఉంటాయి. అందులో మన కథలో హీరో వాళ్ళ నాన్న ఏంటంటే చాలా మందిని చంపేశాడు అనమాట. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ చెల్లెల్ని అబ్యూస్ చేశాడు. దాంతో వాళ్ళ బాధ తట్టుకోలేక ఇక్కడికి వచ్చున్నారు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ హీరో, ఎందుకంటే తానే సాక్ష్యం చెప్పి వాళ్ళ నాన్నని జైల్లో పెట్టించాడు. కాకపోతే తను జైలు నుంచి తప్పించుకొని బయటకు వచ్చాడు. అందుకనే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ ఇంటి మీద గన్నుతో అటాక్ చేశాడు. ఆ ప్రాసెస్ లో హీరో ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళ నాన్న పట్టుకొని ఫస్ట్ ఫ్లోర్ లో పడేశాడు అనమాట, తాళాలు వేసేసి. దాంతో వాళ్ళ నాన్న ఫుడ్ లేక అక్కడే చనిపోయాడు. సో జరిగింది అది. కాకపోతే హీరో ఏంటంటే ప్రతి మిర్రర్ మీద కొట్టేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ చిన్న తమ్ముడు కదా, తనకేంటంటే వాళ్ళ నాన్న చనిపోయాడు ఇవన్నీ తెలియకుండా అద్దాలు తీస్తే దయ్యాలు వస్తాయని చెప్పేసి ఒక అబద్ధం చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి వాళ్ళ తమ్ముడు బ్రెయిన్ ని సిట్ చేశాడు. సో బేసికల్ గా జరిగింది ఇది. మరోవైపు హీరో బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న మన కథలో హీరోయిన్ షాక్ అయిపోతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత లాయర్ ని చూపిస్తారు. ఆ లాయర్ కి ఏంటంటే హీరో వాళ్ళ పేపర్లు ఉన్నాయి కదా, ఇంటి పేపర్ లో, వాటిని చూసిన తర్వాత డౌట్ వచ్చేస్తుంది. అదేంటి పెన్ కింద పెన్సిల్ మార్కులు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఒక్కొక్క పేపర్ లో సంతకం ఒక్కోలా ఉంటుంది. సరేలే ఆవిడ ఒంట్లో బాలేదు కదా అని చెప్పేసి ఈ లాయర్ అనుకున్నప్పుడు సడన్ గా తనకు ఫోన్ కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మీకు ఉద్యోగం ఇస్తా ఉన్నాం కదా, ఆ ఉద్యోగం ఇప్పుడు ఇవ్వలేము, ఎందుకంటే మా కంపెనీ నష్టాల్లో ఉంది. ఒకవేళ మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉండి ఆ అమౌంట్ కనుక మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మీరు షేర్ హోల్డర్ అవుతారు, అంతేకాకుండా మీకు ఉద్యోగం కూడా వస్తుందని చెప్పడంతో లాయర్ కి ఆ ఆఫర్ నచ్చుతుంది. కానీ తన దగ్గర డబ్బులు ఉండవు. దాంతో తానేంటంటే కోపం వచ్చేసి తన పక్కన ఉన్న పేపర్లు అన్నింటినీ నెట్టేస్తాడు.
చూస్తాడు. అప్పుడు తనకు పేపర్ కటింగ్ కనిపిస్తుంది. అది ఎవరితో కాదు, మన కథలో హీరో వాళ్ళ నాన్నది. తానేంటంటే ఒక 10,000 పౌండ్స్ ని దొంగతనం చేస్తాడు. కాకపోతే హీరోనే వాళ్ళ నాన్నని పోలీసులు పట్టించాడు కదా. అప్పుడు ఈ లాయర్కి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇప్పుడు హీరో వాళ్ళ ల్యాండ్ పేపర్ సంతకం పెడడానికి వెళ్ళినప్పుడు తన పౌండ్స్ ఇచ్చాడు కదా, ఒకవేళ వాళ్ళ నాన్న దొంగతనం చేసిన ఆ పౌండ్స్ ఇప్పటికీ హీరో దగ్గర ఉంటాయి. సో ఈ విషయాన్ని మనం అడ్డు పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి డైరెక్ట్ గా ఆ లాయర్ హీరో దగ్గరికి వెళ్ళి, అవును మీ అమ్మగారు కాదు కదా సంతకం పెట్టింది పేపర్ లో, వేరే ఎవరో పెట్టారు కదా అని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి అంటాడు. కానీ ఆ లాయర్ ఏమంటాడంటే, సరే ఈ విషయం ఎవరికి చెప్పను, కానీ మీ నాన్న దొంగతనం చేసిన మిగతా అమౌంట్ దగ్గర ఉంది కదా, అది నాకు ఇవ్వలేదనుకో ఖచ్చితంగా అందరికి చెప్తానని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ డబ్బాని తీసుకెళ్లి వాళ్ళ నాన్న గదిలో పడేసాడు కదా, అక్కడేమో వాళ్ళ నాన్న ఆత్మ ఉంది. దాంతో ఈ విషయం కాస్త వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తానికి చెప్తాడు. కానీ వాళ్ళందరూ భయపడతారు. కాకపోతే వాళ్ళలో ఒక భయం ఏంటంటే, ఈ విషయం కనుక బయటికి తెలిస్తే వాళ్ళ నలుగురు విడిపోతారని చెప్పేసి ఒక భయం ఉంది. దాంతో హీరో వాళ్ళ పెద్ద తమ్ముడు ఏం చేస్తారంటే, ఎవరికి చెప్పకుండా పైకి ఒక రోపు కట్టుకొని పైనుంచి ఆ గదిలో దిగుతాడు. కానీ అక్కడ డబ్బా కనిపించదు. అదేంటి మనం ఎక్కడ కదా విసిరేసిందని చెప్పేసి కొంచెం ముందుకెళ్తాడు అనమాట లైట్ వేసుకొని. వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ చిన్న తమ్ముడు పెంచుకున్న రకూన్ ఉంది కదా, అది చనిపోయి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా కొన్ని ఎలకలు కూడా చనిపోయి ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే హీరో వాళ్ళ నాన్న ఇంకా బతికే ఉంటాడు. దాంతో మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా పక్కన ఒక డబ్బా కనిపిస్తుంది. వెంటనే ఆ డబ్బాను పట్టుకొని హీరో వాళ్ళ తమ్ముడు పైకి వెళ్తూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ నాన్న వచ్చేసి ఆ రూపని కిందకి లాగుతూ ఉంటాడు. వీళ్ళ తమ్ముడు ఏమో పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో మధ్యలో ఒక చెక్క ఏంటంటే హీరో వాళ్ళ తమ్ముడికి గుచ్చుకుంటుంది. ఆ తర్వాత తను ఏం చేయలేక తన చేతిలో ఒక కత్తి ఉంటుంది అనమాట. ఆ కత్తి తీసుకొని కింద రూపని కట్ చేసి అవతల పడేస్తాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న కింద పడిపోతాడు. ఎలాగోలాగా హీరో వాళ్ళ తమ్ముడు పైకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాష్ మెషిన్ దగ్గర కడుక్కుంటూ జరిగింది మొత్తం చెప్తాడు. నాన్న ఇంకా బతికే ఉన్నాడు, మనం పెంచుకునే ఆ జంతువుని ఎలకల్ని వాటన్నిటిని తిని తను ఇంకా బతికే ఉన్నాడని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒంట్లో షివరింగ్ వచ్చేసి కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే, నువ్వు ఏం కంగారు పడకన్నయ్యా, నీకు హీరోయిన్ తెలుసు కదా, తను మనకి హెల్ప్ చేస్తుందని చెప్పి అనడంతో వెంటనే హీరో ఏం చేస్తారంటే ఒక టార్చ్ లైట్ పట్టుకొని బయటికి వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ తెలియాలి కదా. దాంతో తానేంటంటే హీరోయిన్ బయటకు వచ్చిన వెంటనే ఆ మార్స్ కోడ్ యూజ్ చేసేసి మనిద్దరం ఎక్కడైతే ఫస్ట్ కలుసుకున్నాం అక్కడికి రా అని చెప్పేసి హీరోయిన్ ని రమ్మంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ ప్లేస్ కి వెళ్తుంది. కానీ వెళ్ళి చూస్తే అక్కడ హీరో ఉన్నాడు. కానీ హీరో రాసిన డైరీ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా ఆ డైరీ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు లాయర్ ఏమో ఇంటికి వచ్చేసి హీరోని వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ హీరో ఇంట్లో కనిపించడు. కనీసం హీరో తమ్ముడు, హీరో చిన్న తమ్ముడు, హీరో చెల్లెలు కూడా ఎవరు కనిపించరు. దాంతో ఈ లాయర్ ఏం చేస్తారంటే పైన రూమ్ చూస్తాడు అనమాట. కాకపోతే లాక్ వేసి ఉంటుంది. పైన డబ్బులు దాచిపెట్టుంటాడని చెప్పేసి గది పగలగొట్టి అంటే ఆ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఒక పట్ట కప్పేసి ఉంటుంది అనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఆ డైరీ చదువుతూ ఉంటుంది. అందులో ఏంటంటే హీరోయిన్ చెల్లెల మీద గన్ను తీసుకుని అటాక్ చేశారు కదా హీరో వాళ్ళ నాన్న, అక్కడి నుంచి రాసి ఉంటుంది అనమాట. అదేంటంటే గన్ను తీసుకుని ఎప్పుడైతే హీరో వాళ్ళ నాన్న కాల్చాడో వెంటనే హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళని చెల్లిని తీసుకెళ్లి పై గదిలో దాచిపెడతాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న చేదోడు చేస్తాడని చెప్పేసి. వెంటనే హీరో ఏం చేస్తాడంటే, నువ్వు డబ్బుల కోసం వచ్చావు నాకు తెలుసు, నీ డబ్బులు నీకు చేస్తానని చెప్పి అనడంతో వాళ్ళ నాన్న కూడా గన్ను కింద పడేసి గుహలోకి రా అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ డబ్బులు ఇవ్వడానికి హీరో గుహలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న ఏంటంటే, నాకు ఈ డబ్బులు అవసరం లేదు, నేను జైలుకి వెళ్ళడానికి కారణం నువ్వే అని చెప్పేసి హీరో మీద అటాక్ చేస్తాడు. కానీ హీరో ఏం చేస్తాడంటే ఒక కత్తి తీసుకుని హీరో వాళ్ళ నాన్న పొడిచి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ వాళ్ళ నాన్న ఏంటంటే ఆ కత్తి తీసి పక్కన పడేసి వచ్చి హీరోని పెచ్చగొట్టుడు కొట్టి కొండ మీల్చి కిందకి నెట్టేస్తాడు. దాంతో హీరో కింద పడిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ముగ్గురు పిల్లల్ని చంపేద్దాం అని చెప్పేసి హీరో వాళ్ళ డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత కింద కనిపించకపోయేసరికి పైన సౌండ్స్ వినపడతాయి అనమాట. వెంటనే పైకి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని అక్కడ చెంబవతలు పడేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు లాయర్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. ఆ లాయర్ ఏంటంటే పై ఫ్లోర్ కి వచ్చారు కదా, ఆ గుడ్డ తీసి చూస్తే హీరో వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ ముగ్గురు సేవలు అక్కడ కనిపిస్తాయి. దాంతో లాయర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరోవైపు డైరీ చదువుతున్న మన కథలో హీరోయిన్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెలు చనిపోయిందని చెప్పేసి హీరోయిన్కి ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే హీరో ఎప్పుడు చూసినా ఇంట్లో ఉన్నారని చెప్తాడు, కానీ చూపించారు అనమాట. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ డైరీ ఇంకా చదువుతుంది అనమాట. ఆ డైరీలో హీరో ఏంటంటే కింద పడిపోయారు కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడని చూస్తే పైకి వెళ్ళి ఉంటాడు. పైన ఏమో వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉంటారు అనమాట. దాంతో హీరోకి భయం వేసి ఆ డోర్ వేస్తాడు. ఎందుకంటే వాళ్ళ పైన అరుస్తూ ఉంటాడు. ఆల్రెడీ నాన్న వాళ్ళని చంపేస్తున్నాడు, మళ్ళీ కిందకు వస్తే నన్ను కూడా చంపేస్తాడని చెప్పేసి హీరో తలిపేసి పెడతాడు. భయంతో కిందకు వచ్చేసి ఎలాగో నా తోబుట్టులు చంపేశాడు, నేను కూడా చచ్చిపోదాం అని చెప్పేసి హీరో ఏంటంటే గన్నుతో కాల్చుకొని చనిపోదాం అనుకుంటాడు. కానీ పక్క బెడ్ మీద వాళ్ళ ముగ్గురు నిద్రపోతున్నట్టు హీరో కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ నిద్ర లేచి కూడా హీరో దగ్గరకు వస్తారు. దాంతో హీరోకి ఏమర్థం కాదు, అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. హీరోకి ఏంటంటే వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెలు తనతోనే ఉండాలని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పింది కదా, దాంతో తనకి ఏంటంటే వాళ్ళతోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు అనమాట. అంతేకాకుండా సడన్ గా తన మిర్రర్ ముందుకు వచ్చేసరికి ఒక్కడే కనిపిస్తూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి మిర్రర్ అబద్ధం చెప్తుందని చెప్పేసి దాని మీద గుడ్డలేయటం స్టార్ట్ చేస్తాడు. సో బేసికల్ గా మీకు ఇప్పుడు అర్థమైనట్టుంది, హీరోనే కావాలని చెప్పేసి మిర్రర్ మీద గుడ్డలేసి లేని వాళ్ళని ఉన్నట్టు ఊహించుకొని
ఉన్న ముగ్గురు తోబుట్టుల్ని పైన చంపేసి పడేసినా సరే పట్టించుకోకుండా ఒక్కడే ఇంట్లో బతుకుతున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ ఆ డైరీ మొత్తం ప్రాపర్ గా చదివి మొత్తం అర్థం చేసుకుని డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి చూస్తే అక్కడ లాయర్ బ్యాగ్ ఉంటుంది. త్రేట్ ఇక్కడ ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే హీరో ఒక మూల కూర్చొని వాళ్ళ చెల్లెలతో వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ అర్థమైపోతుంది మనోడికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని చెప్పేసి. హీరోని చూసి జాలి పడుతుంది. తన దగ్గరికి వెళ్ళి చూస్తే హీరో ఒంట్లో ఉన్న తన చెల్లెలు ఏమంటుందంటే మా అన్నని బాగా చూసుకొని చెప్పేసి అంటుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తనని పేరు పెట్టి పిలుస్తుంది అనమాట. అప్పుడు హీరో ఒంట్లోకి హీరోయిన్ వచ్చేస్తాడు. కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటంటే హీరో పక్కన హీరోయిన్ ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు గాని చెల్లెలు గాని రారు. దాంతో తానే ఉంటాడంటే దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఉంటే నా తమ్ముళ్ళు నా చెల్లెల దగ్గరికి రావట్లేదని చెప్పడంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. సడన్ గా పైనుంచి ఏదో శబ్దాలు వస్తాయి. ఏంటి పైనుంచి శబ్దాలు వస్తాయని చెప్పేసి హీరోయిన్ పైకి వెళ్ళి చూస్తే లాయర్ రక్తపు మడుగుల్లో ఉంటాడు అనమాట. ఏమైంది నీకు, ఎవరు చేసిరలా అని చెప్పేసి అడిగితే సడన్ గా ఆ లాయర్ ఏంటంటే వెనక వైపు చూడమంటాడు. వెనక్కి తిరిగి చూస్తే హీరో వాళ్ళ నాన్న వస్తాడనమాట. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తను భయపడకుండా నీ వల్లే ఇంత దారుణం జరిగింది, ఈ కుటుంబం ఇలా అవడానికి నువ్వే కారణం అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ తమ్ముడు పేర్లు చెల్లెలి పేరు పిలుస్తుంది అనమాట. పెద్ద పెద్దగా వచ్చి నన్ను కాపాడని అని చెప్పేసి. ఈ గ్యాప్ లో హీరోకి ఏంటి వాళ్ళంటే చాలా ఇష్టం కదా, వాళ్ళందరూ తన ఒంట్లోకి వచ్చినట్టు అని ఊహించుకొని డైరెక్ట్ గా నేనున్నానని చెప్పేసి ఒక గన్ను తీసుకొచ్చేసి పైన హీరోయిన్ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్న కాలు చేతులు పడేస్తాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోయిన్ తీసుకెళ్లి ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. సో దాంతో వాళ్ళు ఏంటంటే ఒక 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని మందులు ఇచ్చేసి పిల్లడికి మందులు వాడండి అదా సెట్ అయిపోతుందని చెప్పేసి హీరోయిన్ ఇంటికి పంపించేస్తారు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ మందులు ఏవి వాడకుండా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఒక ఫోటో తీసిందనమాట వీళ్ళ ఫ్యామిలీని. ఆ ఫోటో తీసుకొచ్చి హీరోకి ఇచ్చి నువ్వు ఇంకా హ్యాపీగా ఉండని చెప్పేసి అంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఈ మందులు వాడితే గతం మర్చిపోయి హీరో ప్రశాంతంగా బతుకుతాడు. కానీ హీరోకి తన తమ్ముళ్ళు చెల్లెలంటే చాలా ఇష్టం కదా, వాళ్ళే ఉన్నట్టు వాళ్ళందరూ బతికున్నట్టు ఆ ఇంట్లో ఉంటున్నట్టు హీరోకి ఆ మెమరీ ఎరేజ్ అవ్వకూడదని చెప్పేసి హీరోయిన్ మందులు వాడకుండా పక్కన పెట్టేసి బతుకున్నంత కాలం నీ తోడబుట్టిన వాళ్ళతో ఉన్నట్టు హ్యాపీగా ఉండని చెప్పేసి హీరోకి ఫోటో గిఫ్ట్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కూడా నా కుటుంబ సభ్యులు అంటే వాళ్ళిద్దరు తమ్ముళ్ళు ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు ఆ ఇంట్లో ఉన్నట్టు హీరో ఏంటంటే ప్రశాంతంగా వాళ్ళని ఊహించుకొని లేకపోయినా సరే వాళ్ళు ఉన్నట్టు ప్రశాంతంగా బతికేస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బేసికల్ గా ఏ సినిమా క్లైమాక్స్ అయినా సరే హీరో మారిపోయి అంత సెట్ అయిపోతుంది. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో తన కుటుంబంతో జీవితాంతం ఉన్నట్లు తనని అక్కడే ఉండమని చెప్పంటుంది. హీరో కూడా ఉంటాడు. సో బేసికల్ గా ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ అది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.